అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరైతే ఊరిగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 22వ వార్డుకు సంబంధించి మోత్కూరి దుర్గమ్మ గారు అండ్ వాళ్ళ బాబు సందీపన్న గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ సందర్భంగానే వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. సో అన్న, ఇప్పుడు మీకు 22వ వార్డు నుంచి అని బీఆర్ఎస్ పార్టీ నుంచి అని టికెట్ రావడం జరిగింది కదా. సో మీరు ఆల్మోస్ట్ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఎలాంటి స్పందన వస్తుందన్న 22వ వార్డు ప్రజల నుంచి అని? 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ వార్డు. జగదీష్ అన్న చేసిన అభివృద్ధిని చూసి మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా మాజీ వైస్ చైర్పర్సన్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకున్నాము. వార్డు మొత్తం జగదీష్ అన్న పెట్టిన ఫండ్స్ నిధులతోటి వార్డు అంతా కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. పెన్షన్లు అయితే కానీ, రోడ్లు కానీ, మరమ్మతులు కానీ, అదేవిధంగా మందుల వాళ్ళ కమ్యూనిటీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్పించి వేరే ఏ పార్టీ చేసిన అభివృద్ధి కూడా ఇక్కడ కనపడతలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా వార్డు ప్రజలంతా కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి అది ఏకంగా నిర్ణయించుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పొరపాటున గెలిస్తే మాదంతా కూడా చెరువు కట్ట కింద ఉన్న ఆయకట్టు, పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా వస్తుందేమో అని మేము భయాందోళనతో జనాలందరూ కూడా ఉన్నారు. హైడ్రా వస్తే పొరపాటున కాంగ్రెస్ అభ్యర్థిని మాత్రం గెలిపిస్తే కొట్లాడటానికి మాత్రం ముందుకు రాడేమో అనే సందిగ్ధంలో మా వార్డు ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరిని గెలిపించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిస్తే కొట్లాడటానికి ముందలకు వస్తాడు. హైడ్రా గీడ్రా ఏదున్నా కూడా ధర్నాలు చేసి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మాత్రం ధర్నాలకు దిగి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే కౌన్సిలర్ ఉండాలని చెప్పని ఏకతాటి మీద నిర్ణయం చేసుకున్నారు. సో అన్న, మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు కానీ, సో ముఖ్య నాయకులు ప్రకాష్ అన్న గారు కానీ, మాజీ చైర్పర్సన్ అన్నపూర్ణ గారు, ఇంకా చాలా మంది మీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుల నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది, ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది అన్న? బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో చాలా బాగుంది. జగదీష్ అన్న చేసిన అభివృద్ధిని జనాలు ఇంకా మర్చిపోలేదు. సూర్యాపేటకి జగదీష్ అన్న చేసిన అభివృద్ధి తప్పించి ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ అభివృద్ధి అంటే చూపించిన పరిస్థితి లేదు. అభివృద్ధి అంటే ఇది అని చూపించిన నాయకుడు జగదీష్ అన్న. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి ముందడుగు నడిపిండో, జగదీష్ అన్న సూర్యాపేటని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి ముందు నింపిండో, మా జగదీష్ అన్న మీద, బీఆర్ఎస్ పార్టీ మీద మా వార్డు ప్రజలందరికీ నమ్మకం ఉంది. ఎమ్మెల్యే గారి నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది. జగదీష్ అన్న నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది. మా వార్డు ప్రజలతో కూడా వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించుకుని ఉన్నారన్న. అన్న, మీరు 22వ వార్డులో కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ప్రధానంగా ఈ యొక్క వార్డులో మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏందన్న? నాకు కొన్ని ఏరియాలలో రోడ్లు లేవు. ఆ రోడ్లు వేయించడానికి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. కొంచెం చెరువు కట్ట ఏరియాలలో కాలువలు లేవు, కాలువలు కట్టించడంలో శ్రద్ధ తీసుకుంటాను. అదేవిధంగా యూత్ కి ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక శ్రద్ధ గవర్నమెంట్ తరఫున కొట్లాడి చేసే విధంగా కానీ, ప్రైవేట్ ఫ్యాక్టరీలలో కానీ ఎంప్లాయ్మెంట్ ఇప్పించే విధంగా కానీ, యూత్ అంతా కూడా మాది కొంచెం మాస్ ఏరియా, చదువు మీద పిల్లలకు దృష్టి కల్పించే విధంగా, వృద్ధాప్య మహిళలకు పెన్షన్లు ఇప్పించే విధానికి కృషి చేస్తాను. వాటికి ఏ విధమైన నిధులు వచ్చినా కూడా ఎక్కడైతే డెవలప్మెంట్ అవసరం ఉందో అక్కడ వెచ్చించడానికి కృషి చేస్తాను. నేను గత 15-16 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ ప్రజలకు దగ్గరగా అన్ని సందర్భాల్లో, అన్ని కార్యక్రమాల్లో ముందుండుకుంటూ ప్రజల మధ్యలో వండుకుంటూ వచ్చిన జగదీష్ అన్న ఆశీస్సులతోటి, ప్రకాష్ అన్న ఆశీస్సులతోటి, ఈ వార్డు ప్రజల మద్దతుతోటి నన్ను గెలిపించిన తర్వాత మీ అందరికి కూడా కృతజ్ఞున్నై వార్డు అభివృద్ధికి నిత్యం మీ మధ్యలో ఉండి మీకు ఎల్లవేళలా నేనే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఏం సమస్య ఉన్నా కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నాను. ఒక్కసారి మా అమ్మ దుర్గమ్మ గారిని ఆశీర్వదించి కౌన్సిల్కి పంపిస్తే ఏ పనులున్నా కూడా జనాల కోసం చేసి పెడతానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు యూత్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలా పాయింట్. మీరు యూత్ అన్న చూసుకున్నట్లయితే జనరల్ గా యువత ఇప్పుడు ఎట్లుందంటే కెరీర్ మీద ఫోకస్ లేకుండా కొంచెం వేరే పెడదారి పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదన్న. సో మీకు చూసుకున్నట్లయితే యూత్ ఫాలోయింగ్ కూడా చాలా బాగుంది. అంటే మీ అన్ని ఫాలో అవుతుంటో మేము చూస్తుంటాం కాబట్టి మీకు యూత్ లో కూడా చాలా క్రేజ్ ఉంది. సో యూత్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మీరు యూత్ నుంచి ఎలాంటి భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించబోతున్నారు? 22వ వార్డు యూత్ మొత్తం వన్ సైడ్ అయిపోయినారు. మాకు ఏదున్నా కూడా మా దగ్గరికి వచ్చి మాకు పనిచేసే లీడర్ కావాలి కానీ అని కోరుకుంటున్నారు. యూత్ కి నేను ఎల్లవేళలా ఎప్పుడు సపోర్ట్ ఇచ్చుకుంటూనే వస్తూనే ఉన్నా. గణేష్ విగ్రహాలు కానీ, అమరావతి విగ్రహాలే కానీ, వాళ్ళకి ఏం పంచాయతీలున్నా, గొడవలున్నా, స్టేషన్లే కానీ అన్నిటికీ ముందుండుకుంటూ వస్తున్నా. మా కోసం కొట్లాడడానికి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చే వ్యక్తిగా సందీప్ ఉన్నాడు. అదేవిధంగా దుర్గమ్మ గారు ఉన్నారు.
సో మేమంతా సందీప్కి సపోర్ట్ చేయాలని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గమ్మ గారిని గెలిపించుకోవాలి, కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని యూత్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తో కూడా కొట్లాడుతుర్రు. మీరు వేరే సైడ్ ఓటేయొద్దు, యూత్ అంతా మేము ఒక సైడే ఉన్నాము, మీరు కూడా మా సైడ్ ఏరి, అటు రెండు ఇటు రెండు ఓట్లు మాత్రం వేయొద్దు. ఎటేసినా కూడా గెలిచేది అభ్యర్థి సందీప్ గారు, దుర్గమ్మ గారు కాబట్టి, కారు గుర్తు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, అభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, సూర్యాపేటను అభివృద్ధి చేసిన పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ, జగదీష్ అన్న పార్టీ, కేసీఆర్ గారు కారు గుర్తు తెలంగాణ పార్టీ కాబట్టి మేమంతా వన్ సైడ్ ఉన్నామని యూత్ అంతా మాకు మద్దతు ఇస్తున్నారు. వన్ సైడ్ అయిపోయారన్న యూత్ అంతా కూడా మాకు చాలా మద్దతు ఉన్నది, గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 22వ వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అందరికీ నమస్తే. 22 వార్డు ప్రజలకి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏ విధంగా ఏమనగా, నేను ఎప్పుడు మీకు మీ ముందరనే ఉంటూ, మీ మధ్యలోనే ఉంటూ, మీ సమస్యల గురించి పోరాడుతూ మీకు అందుబాటులో వండుకుంటూ వస్తున్న మా అమ్మ దుర్గమ్మ గారికి 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో 22 వార్డు అభ్యర్థిగా నిలబడ్డారు. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మీ ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాద బలంతో గెలిచిన తర్వాత వార్డు ప్రజలకు ఒక పెద్ద కొడుకుగా, సమస్య ఉంటే మీ ఇంటికి వచ్చే కొడుకుగా, అన్నగా, తమ్మునిగా, మీ బిడ్డగా ఉంటూ సమస్యల పట్ల స్పందించి సాల్వ్ చేసి మీ అందరి మన్ననలో పొందుతూ మీకు వార్డు నాయకుడిగా కాదు, మీ సేవకుడిగా, ప్రజల సేవకుడిగా ఉంటారని చెప్పని తెలియజేస్తున్నాను. దయచేసి కారు గుర్తుపై ఓటేసి మా అమ్మగారు దుర్గమ్మ గారిని గెలిపించాలని కోరుతున్నాను. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఒక అమ్మగా, ఒక మహిళగా, మీరు ఒక 22వ వార్డులో ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డారు అమ్మ. మీకు ముఖ్యంగా ఒక మహిళగా మీకు మహిళల నుంచి, మీ యొక్క వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందమ్మా? అందరూ మంచిగా ఉంటారు, మంచిగా మాకు సహకరిస్తారు. మీరుంటే మాకు దగ్గరగా ఉన్నారు, ఇన్ని సంవత్సరాల అందరం కుటుంబం లాగా ఉన్నాం. మనం మీకు తప్ప ఇంకెవరికి వేయమండి మా ఓటు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది అని చెప్పి అందరూ చెప్తున్నారండి. అందరూ అమ్మలు, చెల్లెళ్ళు, అక్కలు, నాకన్నా పెద్దవాళ్ళు కూడా, మా అమ్మలు అందరూ చెప్తారు, మా బిడ్డలు అందరూ చెప్తారు, నేను గెలిపించే బాధ్యత మాదమ్మా, నీకు నిశ్చితంగా ఉండమ్మా అని చెప్తారు. జనరల్ గా చూసుకున్నట్టయితే అమ్మ, నువ్వు ఒక తల్లి స్థానంలో ఉన్నావు. నిజంగా ఈ వార్డుకు ఒక తల్లి లెక్క చూసుకోవాలి మీరు గెలిచిన తర్వాత. సో మీరు ఎలాంటి సమస్యలు, అంటే వార్డులో ఉన్న సమస్యల మీద ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతారమ్మా మీరు? మనకు ఇది అని చెప్తే అదన్నీ నా కొడుకుతో చెప్పుకొని నేను అన్ని చేపించే బాధ్యత తీసుకుంటున్నా. వాళ్ళు ఫలానాది కావాలి మాకు అని చెప్తే సహకరించి చేపిస్తాం. సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా 22వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారమ్మా? ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిమని చెప్తున్నా. కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మమ్మల్ని మేమేందో నిరూపించుకునే అవకాశం ఇచ్చి మీరు కూడా మారి చూపియండి, మేము కూడా మీకు ఏందో అనేది గెలిచినాక చూపిస్తాం అని చెప్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్. ఈ వార్డు నుంచి గతంలో అందరికీ ఒకసారి కౌన్సిలర్గా అవకాశం ఇచ్చారు. మాకు మొదటి అవకాశం, వేరే వాళ్ళకి రెండో అవకాశం ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇవ్వకుండా కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తూ వార్డు డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో, వార్డు డెవలప్మెంట్ చేయడం కోసం ఎవరైతే కొట్లాడతారో అనే దాని మీద మీరు నిర్ణయం చేసుకొని కొట్లాడటానికి, వార్డు సమస్యల్లో ఫైట్ చేస్తానికి, మీ సమస్యల మీద ఎప్పుడైనా ఏ అర్ధరైతైనా మీ ఇంటి వద్దకు వచ్చి మీ ముందర నిలబడడం కోసం మీ ముందరకు వస్తున్నాను. అందరూ ఒకసారి ఆశీర్వదించి నన్ను నమ్మి మా అమ్మగారిని గెలిపించాలని ప్రార్థన.